అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు గులాబీల బాల. ఈ కథను రచించిన వారు శ్రీదేవి గారు. ఇంకా కథలోకి వెళితే, ఫేస్బుక్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫ్రెండ్ రిక్వెస్ట్. ఆన్లైన్ స్నేహాలతో ఒక పక్క అమ్మాయిలు, మరోవైపు అబ్బాయిలు ఇద్దరూ మోసపోతున్నారు. మనకి అవతల మాట్లాడేది అమ్మాయో అబ్బాయో తెలియదు. మనకి ఎవరైనా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగానే యాక్సెప్ట్ చేసి ఓకే చెప్పేస్తాము. అవతలు మనతో స్నేహం చేయాలి అనుకునే వారి మనస్తత్వం ఎలాంటిదో మనకి తెలియదు. మనం ఎలాంటి వారమో అవతలి వారికి కూడా తెలియదు. ఇద్దరు మంచివాళ్ళైతే ఎలాంటి గొడవలకు తావు ఉండదు. మంచివాళ్ళు కాకపోతేనే అసలైన గొడవలు మొదలవుతాయి. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు ఉన్న మంచి వాళ్ళకే ప్రాబ్లమే. నాకు తెలిసిన వరకే నిజంగా జరిగిన ఒక విషయం ఇక్కడ చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి, తన పేరు దాత్రి. తన వయసు 17. కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. తనకి చాలా ఎక్కువ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చాయి. చిన్నపిల్ల తెలియనితనం కావడం వల్ల తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన ప్రతి ఒక్కరిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది. చాలామందితో చాటింగ్ చేస్తున్న అందులో ఒక అబ్బాయితో తాను మరీ బాగా క్లోజ్ అయిపోయింది. ఒక 6 నెలల పాటు వారి చాటింగు నిర్విరామంగా కొనసాగింది. పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా రోజుకు ఉన్న 24 గంటల్లో 16 గంటలు ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తూ ఉండేది. చదువు మీద శ్రద్ధ తగ్గింది, అందం మీద శ్రద్ధ పెరిగింది. ఎప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉండే దాత్రి ఈసారి క్లాస్లో మొదటి 10 మందిలో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. సెల్ ఫోన్ తన లోకం అయిపోయింది. తల్లిదండ్రుల ఉద్యోగస్తులు కావడం, ఎప్పుడూ బిజీగా ఉండడంతో కూతురికి కావలసిన సౌకర్యాలన్నీ అమర్చేవారు. తాను ఎప్పుడూ బాగా చదివే అమ్మాయి కావడంతో తాను చదువు గురించి తాను ఏం చేస్తుంది అని అంతగా పట్టించుకునేవారు కాదు. దాత్రి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫేస్బుక్లో కొత్తగా పరిచయమైన అబ్బాయితో అలా రోజుకి 10 గంటలు చాటింగ్ చేస్తూ హాయిగా వారి స్నేహం రోజు రోజుకి వృద్ధి చెంది చివరికి ఒకరినొకరు చూసుకోవాలి, ఒకరినొకరు కలుసుకోవాలని అనిపించేంత బాగా దగ్గరయ్యారు. అలా అనుకున్నదే తడువుగా ఓ అందమైన సాయంత్రం ఇద్దరూ ఓ పార్క్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాత్రి అసలే అందమైన అమ్మాయి, మరింత అందంగా పుత్తడి బొమ్మలా తయారయింది. అతను చెప్పిన సమయానికంటే ఒక అరగంట ముందే ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్న ప్లేస్కి ఎన్నెన్నో ఆశలు ఊహలతో వెళ్ళింది. ఆమె వెళ్ళిన ఒక అరగంటకి అతను వచ్చాడు. అతన్ని సర్ప్రైజ్ చేయాలని ఒక చెట్టు చాటున దాక్కుని దాత్రి అతను ఎలా ఉంటాడో చూడాలనుకుంది. అతను దాత్రికి చెప్పినట్టే వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్లో అక్కడికి వచ్చాడు. వచ్చి దాత్రి కోసం వెతుక్కోసాగాడు. అతన్ని చూసి దాత్రి ఒక్కసారి షాక్కి గురైంది. ఆమె ఆశల సౌధం అతన్ని చూడగానే చిటికలో కూలిపోయింది. అతనికి కనిపించకుండానే కోపంగా ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. నా పేరు రమణి. వాళ్ళ ఇల్లు మా ఇంటికి 4 ఇళ్ల అవతలే ఉంటుంది. వాళ్ళ అమ్మ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అప్పుడే ఏదో పని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలాసేపు తలుపు కొట్టిన తరువాత దాత్రి వచ్చి తలుపు తీసింది. కళ్ళు వాచిపోయి, ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. ఏమైంది అమ్మాయి, అలా ఉన్నావని అడిగాను. ఏమీ లేదంటూ తప్పించుకోబోయింది. కాస్త బుజ్జగించి లాలనగా అడిగేసరికి నన్ను హగ్ చేసుకుని బోరున ఏడ్చేసి జరిగిందంతా చెప్పేసింది. ఇంతకీ దాత్రి ఇన్ని రోజులు చాటింగ్ చేసింది తాను ఎప్పుడూ పూలు కొనుక్కునే పూలకొట్టు నారాయణ అనే అతనితో. ఇతనికి 40 ఏళ్ళు ఉంటాయి. ఇంచుమించు దాత్రి తండ్రి వయసు ఉంటుంది. అతనికి పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. దాత్రికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు గులాబీ పూలు కొనుక్కుని అతని పూల కొట్టు ముందే తాను రోజు కాలేజ్ బస్సు ఎక్కుతుంది. అప్పుడే ఏదో మాటల సందర్భంలో తన ఫేస్బుక్ ఐడిని ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటే నారాయణ విన్నాడు. విని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెకు తన పేరు కాకుండా కొంచెం స్టైలిష్గా ఉండే వేరే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ తరువాత ఇంత కథ నడిచింది. ఆ దెబ్బతో రాత్రికి గులాబీలపై ఇష్టం, ఆన్లైన్ స్నేహంపై నమ్మకం రెండూ పోయాయి. ఆ తరువాత దాత్రి ఫేస్బుక్, వాట్సాప్ అన్ని యాప్స్ డిలీట్ చేసేసింది.
ఆ పూల కొట్టు వైపు కన్నెత్తి చూడడం కూడా మానేసింది. 4-5 సార్లు అతను పలకరించడానికి ప్రయత్నించినా కొట్టినంత సీరియస్గా చూడడంతో అతను మూసుకుని గమ్మునుండిపోయాడు. అతను MBA చదువుతున్నానని, చెప్పలేనంత ఆస్తికి ఒక్కడినే వారసుడినని అని, తాను చాలా హ్యాండ్సమ్గా అందంగా ఉంటానని ఇక చాలా సొల్లు కబుర్లు చెప్పాడు. అతని ధాత్రి నాతో చెప్పింది, ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు ఆంటీ, కనీసం వయసైనా చిన్నదయి ఉండాలి కదా నాకు ఈడు జోడుగా అని. చూడండి ఆంటీ, ఆ ఈడియట్ నా ఆశల సౌధాన్ని ధ్వంసం చేశాడు అని తను అంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తరువాత నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను. అమ్మా నాన్న తన కోసం ఎంత కష్టపడుతున్నారో. ఆడపిల్ల ఈ రోజుల్లో ఎలా ఉంటే మంచిదో, ఆన్లైన్ స్నేహాలు ఎందుకు నమ్మకూడదో, ఈ వయసులో ఏర్పడేది ఎంత ఆకర్షణ అని, నువ్వు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని, నీకు ఎలాంటి వ్యక్తి కావాలో మీ అమ్మా నాన్నలకి నీకంటే బాగా తెలుస్తుంది. వాళ్ళు అన్ని విధాలా యోగ్యుడైన వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తారు. అప్పటి వరకు నువ్వు తొందర పడకు అని తనకు నచ్చజెప్పాను. సరే ఆంటీ, ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చెయ్యను. ఒక్కసారి నాకు బుద్ధిచ్చింది అని తను చెప్పాక అప్పుడు తన మనసు కుదుటపడింది. ధాత్రి చదువు విషయంలో చాలా తెలివైంది. ఆన్లైన్ స్నేహం విషయంలోనే మోసపోయింది. ఆడపిల్లలందరూ అంతేనేమో, ప్రేమ అనే వేడికి కొవ్వొత్తిలా కరిగిపోతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.